హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగు అమ్మాయి రమ్య. ఈరోజు వీడియో ఏంటంటే డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట. మార్నింగ్ నుండి నైట్ వరకు తీస్తా అనుకున్నాను, కానీ ఆఫ్టర్నూన్ వరకే ఎండ్ అయిపోయింది. ఎలా అంటే అనుకోకుండా మా బావ పిల్లలు వచ్చేసరికి బ్లాగ్ అనేది ఆఫ్టర్నూన్ వరకే తీసేసాను. ఇది మార్నింగ్ 6:30కి అట్లా. ఆ రోజు సండే అనుకుంటా. సండే అయితేనే పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం లేట్గా లేస్తాను, కాబట్టి వీడియో తీయడానికి కూడా అవైలబుల్గా ఉంటారు. కాబట్టి సండే మాత్రమే డైలీ వ్లాగ్ తీయడానికి నాకు కుదురుతుంది. సెల్ ట్రైపాడ్కి పెడదామంటే ట్రైపాడ్ ఆగడం లేదు, కింద పడుతూ ఉంది ఊరికే సెల్లు. అందుకనే సండే అయితే పిల్లలు ఉంటారు కాబట్టి మనీ తీస్తాడు వీడియో, అందుకనే సండే అనేది పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడ మార్నింగ్ ముందు వాకిలి ఊడ్చి కల్లాకు చల్లేసాను. తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇల్లంతా ఊడ్చుకుంటూ వస్తూ ఉన్నాను. డైలీ నేను చేసేది ఫస్ట్ ఇది. బయట ఊడ్చి చల్లిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇల్లు ఊడవడం. పిల్లలు స్కూల్ లేకుంటే ఇది అన్నమాట, ఇలా ఉంటుంది రొటీన్. పిల్లలు స్కూల్ ఉంటే మాత్రం బయట ఊడ్చి చల్లి వచ్చేసి వంట చేసేస్తాను. వాళ్ళకి బాక్సెస్ అందాలి కాబట్టి వంట చేస్తూ ఉంటాను. తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత హాల్లో మొత్తం ఊడ్చేసాను. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 2 బెడ్రూమ్స్ ఉంటాయి కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను. మాస్టర్ బెడ్రూమ్ మొత్తం చెద్దర్లు అవన్నీ దుప్పట్లన్నీ మడతేసిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటా నెమ్మదిగా వస్తూ ఉన్నాను. ఒక్కో రూమ్ సర్దుకుంటూ స్లోగా చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ రూమ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత బయటకు వచ్చి ముగ్గేస్తూ ఉన్నాను. ఇక్కడ సండే కాబట్టి అట్లా నార్మల్గా వేస్తూ ఉన్నాను. ఇక్కడ మనీ వీడియో తీయమనంటే ఎలా తీస్తున్నాడో చూడండి. అటు ఇటు కదుపుతూనే ఉంటాడు వీడియోను. సరిగ్గా ఒక్క చోట పట్టుకోడు సెల్ను సరిగ్గా. ఏదో తప్పదు కదా అన్నట్టు తీయమని అనడం వాడిని తీయమంటే ఇలా ఉంటుంది. ఇక్కడ ముగ్గు మాత్రం చాలా సింపుల్గానే వేస్తూ ఉన్నాను. ముగ్గు వేయడం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్లు అవన్నీ చేసేసేయాలి. ఇక్కడ మాత్రం ఎదురుగా ఫస్ట్ గుమ్మంకి ఎదురుగా ఒక ముగ్గు వేస్తూ ఉన్నాను. చాలా సింపుల్గా వేస్తూ ఉన్నాను. ఈ ముగ్గు మీలో ఎంతమందికి వచ్చో కామెంట్ చేయండి. నాకు మాత్రం ఎక్కువ ముగ్గులు రావండి. ఏవో ఒక 3-4 ముగ్గులు వస్తాయి అంతే. మా పాప ఇది వద్దు అది వద్దు అని అంటూ ఉంటుంది, కానీ నాకు మాత్రం ఏమీ ఎక్కువ రావు. వేయడమే ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది. నేను మల్క ముగ్గులు అవన్నీ వేయడం ఇష్టం, కానీ అవి కొంచెం అస్సలే ఎంత ట్రై చేసినా రావు. ఏదో ఒక 2-3 ముగ్గులు మాత్రమే వచ్చు మల్క ముగ్గులన్నీ. అవి వేస్తే బాగుంటాయి, కాకపోతే అవి అస్సలు నాకు రావు, ఎంత ట్రై చేసినా రావు. ఇలానే సింపుల్గా వేస్తూ ఉంటాను. ఇక్కడ ఇంటి ముందట అయిపోయింది. ఈ 2 ముగ్గులు వేస్తూ ఉంటాను డైలీ. ఇటు సైడ్ ఇంకొక దర్వాజా ఉంటుంది, అటు సైడ్ కూడా సింపుల్గానే వేస్తాను. తులసమ్మ చెట్టు కాడ కూడా వేస్తాను. తులసమ్మ చెట్టు కాడ సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం అట్లా వేస్తూ ఉంటాను. సండే ఆ రోజులల్లో గుర్తుంటే వేస్తాను, లేకుంటే లేదు అంతే. మార్నింగ్ ముగ్గు అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ పని అయితే అయిపోయింది. ఇక్కడ పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ నానబెడతా ఉన్నాను బట్టలు పిండడానికి. అవన్నీ వేసిన తర్వాత ఇక్కడ మాకు వెనకాలకు చిన్న గార్డెన్ లాగా పెట్టాను అనమాట. చెట్లు పెట్టుకోవడానికి అసలు ప్లేస్ లేదు మాకు వెనకాలకి. అంటే ఇటు సైడ్ మా సైడ్ గొర్రెలు ఇట్లా వస్తాయి, అవన్నీ తినేస్తాయని ఇంటి ముందర పెట్టుకోవడానికి అసలు అవైలబుల్ లేదు అని చుట్టూ పరదలా కట్టి, మా పాత ఇంటి కట్టెలు మొత్తం ఇట్లా గూడలాగా పేర్చి దానికి చుట్టూ ఒక కట్టెలాగా కట్టి ఇందులో రోజ్ ఫ్లవర్స్, కనకాంబరాలు, బచ్చల కూర చెట్టు, ఇక్కడ మీకు అవుపడుతుంది టమాటా చెట్టు, అది ఏమంటారు చిన్న టమాటాలు, వాటిని ఏమంటారు అసలు గుర్తుకు రావడం లేదు. ఆ చిన్న టమాటాలు ఇక్కడ మా అబ్బాయి చూపిస్తున్నాడు చూడండి. ఇట్లా పూస్తాయి దీనికి. దాని అట్లుంటాయి.
చెట్లకి వాటర్ పట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేసి హెయిర్ కేర్ అన్నమాట. సండే కంపల్సరీ చేస్తూ ఉంటాను. ఇక్కడ అవిసె గింజలతోని ఒక 2 స్పూన్స్ అవిసె గింజలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగా ఆ చిన్న చెంబుడు ఒక వాటర్ వేస్తూ ఉంటాను. అది వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయడమే, అంతే. అది కొంచెం మరగాలి, ఒక 4-5 పొంగులు వచ్చేంత వరకు ఇట్లా మనకు వీడియోలో చూసిన విధంగా మరుగుతూ ఉండాలి. మరి మరగడం అంటే మరీ గట్టిగా వచ్చేంత వరకు కూడా కాదు, ఒక చిన్నగా తీగ పాకంలాగా రావాలి అన్నమాట. వీడియోలో కూడా నేను చూపిస్తాను ఏ విధంగా వస్తుందో ఆ విధంగా తీసుకోవాలి. మరీ గట్టిగా ఉంచిన సుత్తం మొత్తం జెల్లీ లాగా అయిపోతుంది. ఇది కూడా ఇప్పుడు కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు మనకు వడగట్టే టైంకు వాటర్ లాగా అనిపించిన మొత్తం చల్లారిన తర్వాత కూడా కొంచెం నార్మల్ జెల్లీ లాగా అనిపిస్తుంది. ఇంకా బాగా మరిగిన తర్వాత మనం తీసామనుకోండి మొత్తం పూర్తిగా జెల్లీ బాల్ లాగా ఉంటుంది. ఇట్లా ఇంత క్వాంటిటీతోని తీసేసుకుంటే అది చల్లారిన తర్వాత జిగురుగా ఉంటుంది. ఇది హెయిర్ కేర్కు చాలా ఉపయోగపడుతుంది. నేను ట్రై చేశాను కూడా, మాకు హెయిర్ ఫాల్ చాలా అయ్యేది. ఇది పెడితే చాలా తగ్గిపోయింది. ఇది చల్లారేలోపు నేను బయటకు వచ్చి బట్టలు అనేది పిండేస్తూ ఉన్నాను. ఇంతకుముందు నానబెట్టాను కదా, అవన్నీ పిండేస్తూ ఉన్నాను. బట్టలు, పిల్లలే స్కూల్ బ్యాగ్స్, ఐడెంటిటీ కార్డ్స్, షూస్ ఇవన్నీ సండే రోజే పెట్టుకుంటాను. వేరే రోజు ఏమి పెట్టుకోను. మధ్యలో ఏమన్నా వీళ్ళు వేరే షూస్ అవి వేసుకుపోయిందంటే ఆ రోజు అట్లా క్లీన్ చేస్తాను తప్పించి మధ్యలో మాత్రం అసలు పెట్టుకోను. ఓన్లీ సండే మాత్రమే వీలవుతుంది. ఇలా సండే చాలా పని ఉంటుంది. ఆ లోపు బట్టలు పిండేలోపు ఇది చల్లారిపోయింది. ఈ వాటర్ చల్లారిపోయిన తర్వాత ఇలా నేను ఫస్ట్ అప్లై చేసుకొని జుట్టు ముడుచుకున్నాను. ఇక్కడ మా పాపకి అప్లై చేస్తూ ఉన్నాను. ఇట్లా కొంచెం ఇట్లా పాపడిలాగా తీసుకుంటా మొత్తం కొంచెం అప్లై చేసుకుంటే ఇట్లా మర్దనలాగా వీడియోలో చూపించిన విధంగా చేయాలి. నేను ఫస్ట్ వీడియో తీయడం మర్చిపోయాను. మళ్ళీ వీడియో కోసం మళ్ళీ తీసి మళ్ళీ పెడతా ఉన్నాను. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక 1/2 అవర్ అయినా ఇలానే ఉంచాలి. షాంపూ మాత్రం అస్సలు పెట్టుకోకూడదు. అవి చేసేలోపు మా ఆయన దేవుని రూమ్లోకి వచ్చి పూజ చేసేసాడు. మా ఆయన మా అబ్బాయి. ఇక్కడ పూజ మొత్తం అయిపోయింది. అవసరం లేదు. ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం ఖర్జూర, కిస్మిస్, ఇవి కాజు, ఇవి నైటే నానబెట్టుకున్నాను. ఇవి మన మంచి వాటర్తోనే ఏం చేశాను కాబట్టి డైరెక్ట్ ఇందులో వేయడమే. బాదం ఒక 5 నానబెట్టుకున్నాను నైటే. యాపిల్స్ ఇవి దీని తొక్క మొత్తం తీసేసాను. తొక్క మొత్తం తీసేసి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేశాను. బనానా ఒకటి వేస్తున్నా. ఇవి మిక్సీ చేసుకుందాం. ఇందులో నేను వాటర్ ఏమి యాడ్ చేయను, ఓన్లీ మిల్క్ యాడ్ చేస్తాను. ఇప్పుడు మిల్క్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని మిల్క్ యాడ్ చేయాలి. ఇప్పుడు మిల్క్ యాడ్ చేస్తాను. ఒక 2 గ్లాసెస్. దీంట్లోనే ఒక 2 గ్లాసెస్. క్వాంటిటీ ఎంతంటే మా ముగ్గురికి, నాకు, మా పాపకు, మా అబ్బాయికి ఈ గ్లాస్తోని 3 గ్లాసెస్ అవుతుంది. అంతవరకే నేను చేశాను. ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే బనానా కొంచెం ఎక్కువ వేయచ్చు, యాపిల్ ఇంకొకటి ఎక్కువ, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది, ఎక్కువ మందికి రావచ్చు. ఇంకొక గ్లాస్. క్వాంటిటీ సేమ్ 3
గ్లాసెస్ సరిపోయి 2 గ్లాసెస్ మిల్క్ వేస్తా. మిగతా ప్రాసెస్ అవి డ్రై ఫ్రూట్స్ అనేది నానబెట్టి వాటర్ పోసి నానబెట్టాను కదా నైట్, అవి మొత్తం క్వాంటిటీతోని ఈ కప్పుతోని 3 గ్లాసెస్ అని. ఇది ½ లీటర్లో సగం అంటే ½ లీటర్ అనమాట. ఇది ఒక్క గ్లాసు ½ లీటర్ ఉంటుంది క్వాంటిటీ. అలా 3 గ్లాసెస్ అయిపోయాయి జ్యూస్. ఇప్పుడు ఇది వేసుకుంటే చాలా ఎనర్జీ ఉంటుంది. మనం ఆఫ్టర్నూన్ వరకు లంచ్ తినకుండా అసలు ఆకలే కాదు. ఎందుకంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసాను కాబట్టి ఆకలి అనేది కాదు. ఇలా ఈ డ్రింక్ చాలా హెల్దీ అని. ఇది రేష్వితకి. అయ్యో పెడతా. ఏం చూస్తా ఉన్నావు? బాగున్నదా? నువ్వు తాగినవారా ఇంతకు? ఇక్కడ మా పిల్లలు బెండకాయలు కట్ చేస్తూ ఉన్నారు. లేడీస్ ఫింగర్ కట్ చేస్తారా? ఈరోజు మా ఇంట్లో బెండకాయ ఫ్రై. ఇప్పుడు పిల్లలకి వేస్తా సౌండ్. పిల్లలకి ఎగ్ దోశ వేస్తూ ఉన్నాను. చేసినావా? ఇప్పుడు వీళ్ళకి ఎగ్ దోశ వేస్తూ ఉన్నాను. దోశ బ్యాటరీ కొంచెమే ఉంది, అందుకని ఎగ్ దోశ వేస్తూ ఉన్నాను. డైరెక్ట్ ఎగ్ కూడా దీంట్లోనే కొట్టుకొని వేసుకోవచ్చు, కానీ కారం ఉప్పు సరిగ్గా అంటదు అని నేను ఒక బౌల్లో అన్నీ మిక్స్ చేసి మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఎలా చేస్తామో అలా చేసి నేను ఎగ్ దోశ అనేది వేస్తాను. నేను మామూలుగా దోశలకి మాత్రం నెయ్యి యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎగ్ దోశ కాబట్టి నెయ్యి బాగుంటుందో ఉండదో అనుకుని మాత్రం ఆయిల్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు దీని మీద మూత పెడతాను. ఇట్లా ఒక ½ మినిట్ అంతే, ఒక ½ మినిట్ పెడతాను. ఇప్పుడు ఎగ్ దోశ ఇలా చేస్తే మాత్రం బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఇలానే చేస్తాను కంపల్సరీ. ఎగ్ డైరెక్ట్ వేయడం అది అలా మాత్రం చేయను, నాకు ఎందుకో నచ్చదు అలా చేస్తే. ఇలానే చేసి పిల్లలకి ఇస్తాను. ఇప్పుడు దీన్ని తీసి పిల్లలకి ఇచ్చేయడమే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ జ్యూస్ తాగారు, ఇప్పుడు ఎగ్ దోశ. పాలు మరుగుతూ ఉన్నాయి, అయిపోయిన తర్వాత చూద్దాం, చూస్తూ ఉండండి. మా ఇంట్లో ఈరోజు బెండకాయ ఫ్రై అన్నమాట. ఫస్ట్ ఆయిల్ పోసిన, ఆయిల్ పోసే క్లిప్పు తీయలేదన్నమాట. వీడిని తీయమంటే ఏటో 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 వచ్చేసాయి. అంటే సెల్ ట్రైపాడ్కు ఈ మొబైల్ మొత్తం వంగిపోయి కింద పడుతూ ఉంది. అందుకని ఇట్లా పట్టుకుంటే వీడియో తీయొస్తూ ఉంది, లేకుంటే వీడియో అనేది తీయొస్తలేదు. వీళ్ళని పట్టుకోమంటే ఈ గోస, పట్టుకోకుంటే ఆ గోస అన్నట్టు నా పరిస్థితి. ఇవి మగ్గాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తూ ఉన్నా. ఫస్టే పచ్చిమిర్చి యాడ్ చేస్తే మాడిపోతాయి. ఎప్పుడైనా బెండకాయ ఫ్రై చేస్తే మాత్రం ఫస్ట్ బెండకాయలు వేస్తా, తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. ఇందులో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను పల్లీలు యాడ్ చేయను. ఇప్పుడు
ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఇప్పుడు ఫస్ట్ ఇందులో సాల్ట్ వేసుకుందాం. నేను ఫస్ట్ సాల్ట్ వేస్తాను, కొంచెం తొందరగా మగ్గుతాయని. మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్ములో ఇది ఉడికించుకోవాలి. బెండకాయలు అనేది మొత్తం సిమ్లోనే ఉండాలి. బెండకాయ అంతా బంక వస్తుంది. ఇట్లా ఇక్కడ చెప్పాను కదా, మా బావ పిల్లలు వచ్చారని. ఆఫ్టర్నూన్ వరకే వచ్చేసారు, పాప బాబు అన్నమాట. ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత వెంటనే సాంగ్స్ పెట్టమని పిన్ని సాంగ్స్ అంటే సాంగ్స్ పెట్టాను. వాళ్ళకి సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటే స్టార్టింగ్ కొంచెం వీడియో తీసాను అన్నమాట. ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటారన్నమాట. హోమ్ థియేటర్ అది పెట్టుకొని ఇక్కడ డ్యాన్స్ చూడండి. మొత్తం సాంగ్ పెడితే కాపీరైట్ వస్తుందని ఫస్ట్ కొంచెమే పెట్టాను. ఇక్కడ మా బాబు చేయమంటే వానికి డ్యాన్స్ ఎక్కువ రాదు. ఇక్కడ అంటా ఉన్నాడు అన్నమాట, చెయ్యన్నా అని అంటా ఉన్నాడు. ఇక్కడ డ్యాన్స్ చేసిన తర్వాత వాళ్ళకి లంచ్ పెడతా ఉన్నాను. ఇక్కడ తన మాటలు చూడండి. విచ్చు తినాలి. ఇక అక్క వాళ్ళు తింటాను, విచ్చు కూడా తింటాను. తినాలే, ఫాస్ట్ తినాలే. మనం పోయిపోదాం. విచ్చుబాబు వస్తాడా? ఇంకా చాలా తాగుతుందా, కొన్ని తాగుతుందా వాటర్? ఏమైంది కట్ల? గుండు ఎవరు గుండు తాగింది? ఆగమని. అచ్చా, నీకు తాగిందా? అప్పుడు తాగిందా? మరేమన్నావు విచ్చుబాబు? ఏమన్నావు మరి? మీ స్కూల్లో నువ్వు స్నాక్స్ పట్టుకెళ్తావా మీ స్కూల్కి? నీ తినరా? మీ లంచ్ తినరా? నువ్వు పెద్దోనువా? ఎప్పుడేం దాకంగా మరి నువ్వు చూసినావా? పెద్దగుందా? మరి ఈ లెన్స్ ఉండే చిన్నగా ఉన్నదా పెద్దగా ఉన్నదా? మాది కూడా పెద్దగానే ఉన్నదా? పెద్ద తొలిల్లు జోష్ ఆటలు పెద్ద తిల్లు పెద్దగా ఉన్నదా చిన్నగా ఉన్నదా? మాది తాకలే, మాకు ఇక్కడ ఏరోప్లేన్లు రావు. మాది హైదరాబాద్ కాదు కదా, మరి శనిగరం కదా, శనిగరంకు రావు ఏరోప్లేన్లు. ఎప్పుడో ఒకటి వస్తాయి, నా దగ్గర వస్తాయా? ఇప్పుడు ఇగో విచ్చు, మీది పెద్ద ఇల్లే, మరి బాబాయ్ వాళ్ళ పెద్ద ఇల్లేనా చిన్నిల్లా? పెద్ద తోళ్ళది, చిన్న తోళ్ళది ఉమత్త పెద్ద ఇల్లేనా? అయ్యా, ఏం దాకించుకున్నావు మరి? అయ్యా, ఎందుకు దాకించుకున్నావు మరి గోడ? నువ్వు గోడ ఎందుకు